గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ఇప్పుడు ఈనాడు. చదువు, సాగునీరు మా ప్రాధాన్యం, అవే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతంగా నిలబెడతాయని నమ్ముతున్నాం. నేడు ప్రధానితో సీఎం భేటీ. డీసీసీ అధ్యక్షుడు 6 నెలల ప్రొబేషనరీ. 4 కోట్లకు బీమా చేయించి అన్నను చంపాడు. అప్పులు తీర్చడానికి తమ్ముడు ఘాతకం. కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన, 3 అరెస్ట్. రాజ్భవన్ ఇకపై లోక్ భవన్. రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లోక్ భవన్ పేరుతో కొత్త సూచికలు కూడా ఏర్పాటు చేశారు. ఇక నుంచి అన్ని అధికారిక కార్యక్రమాలు, రికార్డుల్లో లోక్ భవన్ తెలంగాణగానే వ్యవహరించాలని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన తెలిపింది. సేవా తీర్థగా పీఎంఓ. ఎల్టు పాలసీపై బారాస నిజ నిర్ధారణ బృందాలు, సీనియర్ నాయకులతో ఏర్పాటు. 5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే యత్నం. కేటీఆర్. యాప్పై దుమారం. సంచార్ సాథీని కొత్త ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం. పైసల కొద్దీ పీఠం. ఆగని వేలం పంచాయతీలు. కాసులు నెలకే పదవులు. రూల్ మారుతున్న ఏకగ్రీవం. ఇప్పుడు సాక్షి. ప్రధాని కార్యాలయం ఇకపై సేవాతీర్థ్ నూతన భవనంలోకి మారనున్న నేపథ్యంలో పీఎంఓ పేరు మార్పు. ఎన్నికల సంస్కరణలపై చర్చకు సిద్ధం. అఖిలపక్ష బీఏసీ సమావేశాల్లో కేంద్రం అంగీకారం. ఈ నెల 8న వందే మాతరం 150వ వార్షికోత్సవంపై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ. లోక్సభలో ముగిసిన తర్వాత రాజ్యసభలో. ఎల్టు పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట. నేటి నుంచి 2 రోజుల పాటు పారిశ్రామిక వాడలను సందర్శించనున్న గులాబీ నేతలు. రాష్ట్రంలో 2 ఫీఫా అకాడమీలు. దేశ తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ, 2వ పురుషుల ఫుట్బాల్ అకాడమీకి శ్రీకారం. పార్లమెంట్లో తెలంగాణ. పీఎం కిసాన్ కింద తెలంగాణ రైతులకు చెల్లించాల్సిన మొత్తం 14,236 కోట్లు. తెలంగాణలో పనిచేస్తున్న సహకార సంఘాలు 48,186. వరంగల్లో సేకరించిన ధాన్యం 15.56 లక్షల మెట్రిక్ టన్నులు. తెలంగాణలో చేపల ఉత్పత్తి 4.77 లక్షల టన్నులు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు 511. కాళ్ళలో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్. నేను పడిపోయా, ఎవరో వచ్చి లేపాలనుకుంటే కుదరదు, మనమే లేవాలి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అన్నను టిప్పర్తో తొక్కించి హత్య. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘటన. ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరును 4.14 కోట్ల పాలసీలు. పాపం పసివాడు. మూగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి. హాఫ్ ఫుల్కు ఆశపడద్దు, మంచోళ్లను సర్పంచ్గా ఎన్నుకుంటేనే గ్రామాల అభివృద్ధి. పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇస్తాం. ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి. ఉత్తర్వులు ఇచ్చారు, నిధులు విడుదల కాలేదు. ఎన్నికల ఖర్చుపై అధికారుల ఆందోళన. పంచాయతీ కార్యదర్శులపైనే భారం. తక్షణమే నిధులు విడుదల చేయాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్కు ఎంపీడీఓల వినతి. పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. అలాగైతేనే నీ సినిమాలు నైజాంలో 2 రోజులైనా ఆడతాయి. చెప్పకపోతే ఆడవు. కోమటిరెడ్డి. కోనసీమకు మా దిష్టి తగలడం ఏంది? పొన్నం. తెలంగాణ వనరులు వాడుకొని ఎదిగిన పవన్ కళ్యాణ్ తలతిక్క మాటలు మానుకోవాలి. వాకిటి. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించవద్దు. జనసేన. సేవాతీర్థ్లో పీఎంఓ. కొత్త కాంప్లెక్స్లోకి ప్రధానమంత్రి కార్యాలయం. తుది దశలో భవన సముదాయ నిర్మాణం పనులు. రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్పు. ప్రతిష్టంభనకు తెర. ఎస్ఐఆర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. హైదరాబాద్ సిటీ మధ్యలో నయా ఎక్స్ప్రెస్ వే. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ దాకా 10 కిలోమీటర్ల రోడ్డు. పీవీ ఎక్స్ప్రెస్ వే తరహాలో నిర్మాణం. హైదరాబాద్ అనుసంధానం. నగర మధ్య నుంచి ఓఆర్ఆర్కి వెళ్లేలా 6-7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జ్, అండర్ పాస్లతో నిర్మించేలా ప్రణాళిక. సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనీయం. పవన్ కళ్యాణ్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్న కామెంట్లపై ఆగ్రహం. హైదరాబాద్ అత్తర్ పోచంపల్లి ఇక్కత్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు. 2 ఏళ్ల పాలన ఆగమైన తెలంగాణ. కేసీఆర్ సంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణాలు 3.45 లక్షల కోట్లు. 2 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్. ఇట్లా కొనసాగితే 5 ఏళ్లలో 6.20 లక్షల కోట్లకు అప్పు. కేసీఆర్ పాలనలో భారీగా రెవెన్యూ మిగులు. ఇప్పుడు లోటు. కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు. తలసరి జీఎస్టీలో అప్పుడు టాప్, ఇప్పుడు నేల చూపులు. ద్రవ్యోల్బణంతో అగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక స్థితి. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఫెయిల్. ప్రధాని మోదీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ అగ్రనేతే రాహుల్ నాయకత్వం. ప్రతిపక్షం మెడకు గుదిబండ. ఆయనకు దేశ భవిష్యత్తుపై ఎలాంటి విజన్ లేదు.
అంటకాగే పార్టీలో బీజేపీకి నెపోటిజం కనబడదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలే అసలైన ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి. చెన్నై అగ్నివేశ్ 2020 సదస్సులో కేటీఆర్. లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లేనా? లేని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల 10 మంది ఉన్న 4-5 పదుల పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆక్షేపణ. సవరణకు ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలు. కేసును డివిజన్ బెంచ్కు పంపాలని ఆదేశం. డీసీసీల చేతికి చీరల పంపిణీ. కాంగ్రెస్ కమిటీలకు ఇందిరమ్మ చీరలపై పెత్తనం అందించే బాధ్యత పార్టీ నేతలదే. సీఎం రేవంత్ నెలాఖరుకల్లా 65 లక్షల చీరలు ఇవ్వాలని ఆదేశం. ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్, 14 మంది విద్యార్థులకు అస్వస్థత. గద్వాల ప్రభుత్వ దవాఖానాలో చికిత్స. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ, హత్యాయత్నం కేసు నమోదు దాకా వెళ్లిన ఉదంతం. 3 కోట్ల మంది దేవుళ్లెందుకు? హిందూ దేవుళ్లపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. పెళ్లికానులకు హనుమంతుడు, మందు తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోడికి మరో దేవుడు, కళ్ళు కోడి అనేటోళ్ళకి ఇంకో దేవుడు ఉన్నాడు. పీసీసీ భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. మరో 6,000 కోట్ల అప్పు. ఆర్డీఐ ఈ వేలంలో సర్కారు రుణ సమీకరణ. వార్షిక లక్ష్యానికి మించి 120% రుణం. రైతు బతుకు తలకిందులు. 2 ఏళ్ల రిక్త హస్తం. కాంగ్రెస్ పాలనలో కుదిరిన వ్యవసాయం. గ్రామాల్లో మళ్లీ సమైక్య పలనాటి గోస. చెప్పుల లైన్లు, లాఠీ దెబ్బలు, ఆత్మహత్యలు. రైతు భరోసా కెసరు. బోగస్గా బోనస్, పంట బీమా లేదు, పరిహారము రాదు. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చిపోసుకున్న రైతులు. పంట కొనే దిక్కులేక, ధర దక్కక కంటనీరు. బొల్లారం తెల్లముఖం. కాంగ్రెస్ సర్కారు భూదందాకు కాలుష్యం ముసుగు. భూదోపిడిపై బీఆర్ఎస్ పోరుబాట. 5 లక్షల కోట్ల భూ స్కామ్. ఇల్టు అతిపెద్ద స్కామ్.